ఈరోజు చూసినట్లయితే శాసన మండలిలో భారీ అంగరంగ వైభవంగా బోనాల పండుగ మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నట్లు అనుకోవచ్చు. అంతేకాకుండా బంగారం మైసమ్మ శ్రావణ మాసం కావడంతో బంగారం మైసమ్మ బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గారు మరియు చైర్మన్ గారు, అంతేకాకుండా మన ఐలయ్య గారు కూడా ఇక్కడ వచ్చి అంగరంగ వైభవంగా కూడా బోనాల పండుగ బ్రహ్మాండంగా జరిపించినట్లుగా కనిపిస్తుంది. సంవత్సరం అసెంబ్లీ ప్రాంగణంలో బంగారు మైసమ్మ తల్లి యొక్క బోనాలు నిర్వహిస్తూ ఉంటారు. అందరి యొక్క కోరిక రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్యానికి గురి కావద్దనేటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేవిధంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ ప్రజలకు సేవను అందించేదానికి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి అన్ని అవకాశాలను కల్పించాలని చెప్పి బంగారు మైసమ్మ తల్లి గారి బోనాల ఉత్సవం సందర్భంగా వారిని ప్రార్థిస్తూ బోనాలు సమర్పించడం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఆషాఢ మాస బోనాల శ్రావణ మాస బోనాల సందర్భంగా ఈరోజు నేను స్పీకర్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ బోనాల ఉత్సవాలు చేసుకోవడం జరుగుతున్నది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి బంగారు మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారంటీలతో పాటు మిగతా హామీలు ఏవైతున్నాయో అవన్నీ ప్రజలకు అందాలే. అదేవిధంగా పెద్దలు చైర్మన్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఎమ్మెల్సీలు కానీ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి బంగారు మైసమ్మను కోరడం జరిగింది. అట్లనే సకాలంలో వర్షాలు పడాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరడం అయినది. బద్ధంగా ప్రతి సంవత్సరం చేసుకున్న ఆచార విధిగానే ఇలా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఈ బోనాలకు విశిష్టత ఉన్నది. శ్రావణ మాసం వచ్చిన తర్వాత మొదటి బోనం ఇక్కడే ఎత్తుతాం. మిగతా బోనాలన్నీ హైదరాబాద్లో జరిగేటి ఆషాఢ బోనాలు మాత్రమే. ఇది ఒక్కటే శ్రావణ బోనం. ఈ శ్రావణ బోనాల్లో మంచి జరగాలని, రాష్ట్రానికి మేలు జరగాలని మా శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులందరికీ మంచి జరగాలని మనసారా తల్లిని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మేలు జరగాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. ఈరోజు తెలంగాణలో ఆషాఢ మాసం బోనాలు కంప్లీట్ అయిన తర్వాత శ్రావణ మాసం మొదటగా అసెంబ్లీ ప్రాంగణంలో బంగారు మైసమ్మ తల్లికి బోనం ఎక్కించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఆ అమ్మవారి ఆశీర్వాదం వల్ల సమృద్ధిగా వర్షాలు పండి పంటలు పండాలి. ఇది రైతు ప్రభుత్వం తల్లి సోనియమ్మ నాయకత్వాన ఏర్పడ్డ తెలంగాణలో ఇలా అమ్మవారికి బోనాలు సమర్పించి బంగారు మైసమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది.